నమస్తే. నేను సిరి. సో ఇప్పుడు 'పుష్ప 2' మాన్యా అయితే కొనసాగుతుంది. ఇంకా డిసెంబర్ 5th అయితే ఆ సినిమా రాబోతుంది. ఒక్క రోజు తేడాతోనైతే అందరు వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే 'పుష్ప 2'కి 5 రోజుల గండం. అదేంటంటే ఇప్పుడు 'పుష్ప 2' అనేది ఒక లాంగ్ వీకెండ్ లో అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ వీకెండ్ లోనే దాదాపు అందరూ చూసేస్తారు కదా. మరి ఈ వీకెండ్ తర్వాత ఎప్పుడైతే సండే తర్వాత మండే వస్తుందో ఆ మండే రోజు ఎవరు చూస్తారు? మరి నిజంగానే ఒకవేళ మండే రోజు కలెక్షన్స్ పరంగా తగ్గితే సినిమా పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతుంది. సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు 'పుష్ప 2'కి 5 రోజుల గండం ఏదైతే ఈ లాంగ్ వీకెండ్ ఉందో, సో ఈ వీకెండ్ లోనే అందరూ దాదాపు చూసేస్తారు కదా. సో మరి ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత మండే నుంచి మరి షోస్ ఎలా ఉండబోతున్నాయి, మరి షోస్ కలెక్షన్స్ పరంగా, షోసే కాదు కలెక్షన్స్ పరంగా కూడా ఎలా ఉంటుంది ఏంటి సార్ అసలు? సో ఇది మనం ఇక్కడ 5 రోజుల గండం అని చెప్తున్నాం. ఏంటి 5 రోజుల గండం అంటే, ఈ సినిమా అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషించినటువంటి పుష్పరాజుగా తీసినటువంటి 'పుష్ప 2' అనే సినిమా డిసెంబర్ 5న 12,000 స్క్రీన్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి మేకర్స్ కానివ్వండి, హీరో కానివ్వండి ఆల్రెడీ ప్రకటించారు. దానికంటే ముందే 4వ తేదీ నైటే బెనిఫిట్ షోల పేరిట, స్పెషల్ షోస్ పేరిట, ఫ్యాన్స్ షోస్ పేరిట మోర్ దాన్ 500 షోస్ పైన పడుతూ ఉన్నాయి. సో ఇండియా వ్యాప్తంగా, అందులో ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా అత్యధిక శాతం షోస్ పడుతున్నాయి అని చెప్పేసి అనుకోవాలి. ఈ టికెట్ రేట్ కూడా మనకు తెలుసు. సో మోర్ దాన్ 1000 రూపీస్ ఉన్నాయి. సో అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మోర్ దాన్ 900 రూపీస్ ఉంది. సో ఇది అక్కడే మీకు ఈజీగా 10 కోట్ల పైనే మీకు కలెక్షన్ వచ్చేస్తా ఉంది కేవలం ఆ బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ వల్ల. సో వేరే ఈ డిసెంబర్ 5న ఏదైతే మనం మొదటి రోజు అనుకుంటున్నామో అక్కడి నుంచి చూసుకుంటే 4 రోజుల వీకెండ్ ఉంది ఆదివారం వరకు. ఈ డిసెంబర్ 5న 12,000 స్క్రీన్లు అంటున్నప్పుడు 12,000 స్క్రీన్లో ఎంతమంది ఆడియో ఒక ఫుల్ అయితే 12,000 స్క్రీన్లు ఫుల్ అయిపోతే ఎంతమంది కౌంటు. సో కనీసం కొన్నేమో 200 ఉంటాయి, 100, 150 ఉండేవి ఉంటాయి చిన్న మల్టీప్లెక్స్లో. అలాగే సింగిల్ స్క్రీన్స్లో 500, 600 సీట్లు కూడా ఉండేవి ఉన్నాయి. మనం 200 తీసుకుందాం. సో 12,000 ఇంటూ 200 మంది అంటే ఎన్ని? 12 రోజులు 24 లక్షల మంది అవుతున్నారు ఒక్క షోకి. మరి 24 లక్షలు ఇంటూ 4 షోలు ఎంతమంది? అట్లా మళ్ళీ 4 రోజులు ఇంతమంది చూస్తే 24 నాలుగులే అనుకుందాం. సో 25 నాలుగులు అంటే 100 మనకు తెలుసు. సో దానికి అంటే దగ్గర మనకి చూసుకుంటే రోజుకి 1 కోటి మంది. అంటే హైదరాబాద్ లో ఉన్న జనం ఒకటేసారి థియేటర్కి వెళ్ళినట్టే. ఇప్పుడు మొత్తం ఇది వరల్డ్ వైడ్ గా చెప్తున్నాం. అంటే మొత్తం నలుమూలలో కూడా ఆల్మోస్ట్ 80 దేశాల్లోనే ఎంతో రిలీజ్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మొత్తం ఇంతమంది 1 కోటి మంది మొదటి రోజు చూస్తారు. కాకపోతే రెండో రోజు నుంచి ఈ స్క్రీన్ కౌంట్ తగ్గుతుంది. ఇది అనివార్యం. ఎందుకంటే మొదటి రోజు ఏదైతే దాని ఉన్నటువంటి ఆ మ్యానియా హైప్, ఆ క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఇన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో మొదటి రోజు అయిపోయిన తర్వాత రెండో రోజు తగ్గుతుంది. మన తెలుగు ప్రాంతంలో చూసుకుంటే మొదటి రోజుకి రెండో రోజుకి 50% డౌన్ అయిపోయిన అవటం అనేది మనం చాలా న్యాచురల్గా చూస్తూ ఉంటాం. సో కలెక్షన్లు తగ్గిపోతాయి, స్క్రీన్ల కౌంటు తగ్గిపోతుంది. సో మొదటి రోజు మరి నిజంగా 1 కోటి మంది చూస్తే, సో మిగతా రోజుల్లో ఆ వీకెండ్ మొత్తం కూడా 3 రోజులు కలిపి 1 కోటి వేసుకుందాం, 2 కోట్ల మంది చూస్తే మరి మిగతా 5వ రోజు చూడటానికి ఎంతమంది చూస్తారు? ఎక్కడి నుంచి వస్తారు ఈ జనం? ఒక రాష్ట్ర జనాభా మొత్తం చూసుకున్నా కానీ సో ఒక 4 కోట్లు అనుకుందాం. అందులో పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. సగం మంది సినిమా చూసిన 2 కోట్ల మంది అయిపోతారు. సో ఇంతకంటే ఎక్కువ మంది సినిమా చూస్తారా అనేది ఒక లెక్క. అప్పుడు ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత సినిమా చూడటానికి మిగిలి ఉండే ఆడియన్స్ ఎవరు అని ప్రశ్న అనమాట అది. సో మొదటి రోజే ఇన్ని 12,000 స్క్రీన్లో జనాలు చూసేస్తున్నారు. నేను చెప్తుంది లీస్ట్ చెప్తున్నా. ఏది ఈ 1 కోటి మంది అనేవాళ్ళు లీస్ట్. సో ముందు ఏదైతే బెనిఫిషియల్ చూసేవాళ్ళు ఉంటారు. సో ఈ 5 మనకి పైగా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి మొదటి రోజు 5 షోలు 6 షోలు కూడా పడుతున్నాయి.
సో 6 షోలు తెలంగాణ అయితే 6 షోలకి అనుమతి ఇచ్చింది. కంటిన్యూషన్ 9:30 నైట్ ముందు రోజు 9:30 నుంచి కంటిన్యూషన్ ఇక 1 గంట నుంచే మొదలవుతున్నాయి, 12 గంటల నుంచే కొన్ని చోట్ల మొదలవుతున్నాయి. అంటే 6 షోలు పడుతున్నాయి. ఇవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే 1 కోటి మంది కూడా దాటే అవకాశం ఉంది మొదటి రోజు ఈ సినిమా చూసేవాళ్ళ సంఖ్య. సో ఈ విధంగా లెక్కేసుకుంటే ఇవాళ టికెట్ ప్రైసులు కూడా చాలా హెవీగా ఉన్నాయి. సో మీరు ఆ లెక్కను చూసుకోండి. మొదటి రోజు ఆ 1 కోటి మంది చూస్తే ఇంటూ 200 మినిమం వేసుకున్నా కానీ ఎన్ని ఈజీగా 200 కోట్ల పైనే దాటిపోతుంది. అందుకని మనం చెప్తున్నాం అంటే 300 కోట్ల దాకా వస్తుంది. ఎందుకంటే యుఎస్లో ఒకటి, మన ఏపీ తెలంగాణలో టికెట్ ప్రైస్లు సింగిల్ స్క్రీన్లోనే మనకి 350 రూపాయలు ఉంది. అలాగే మల్టీప్లెక్స్లోకి వచ్చేటప్పటికి 530 రూపాయలు ఉంది. సో ఇవి చాలా ఎక్కువ ఉంటుంది. మనం 200 లెక్కేసుకుంటేనే అంత ఉంటే అదే 300 వేసుకుంటే ఈజీగా 300 కోట్లు అయిపోతుంది కదా. 1 కోటి మంది చూశారు ఇంటూ 300 అయిపోతుంది కదా. కొన్ని చోట్ల 100 ఉంది, 150 కూడా ఉంది. కాబట్టి మొత్తం ఆ చూసుకుంటే 600 రూపాయల టికెట్లు, బెంగళూరులో అయితే 2000 టికెట్లు, 2000 రూపాయలు కూడా టికెట్లు అమ్ముతున్నారు. సో అవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఆ మొదటి రోజు ఈ రికార్డులన్నీ కూడా చల్లా చెదురైపోతాయి. ఇదివరకు రికార్డులు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అదే ఇప్పుడు ఇంతమంది చూసేసిన తర్వాత 5వ రోజు చూడటానికి ఎవరు ఉంటారు అంటే ఒక్కసారి కనుక డ్రాప్ అయిపోతే, అంటే చూసే వాళ్ళ సంఖ్య డ్రాప్ అయిపోతే సోమవారం ఆ డ్రాప్ ఎంత ఉంటుంది? ఇది ఒక ఆందోళన కలిగిస్తుంది అనమాట. మొదటి 4 రోజులు మొత్తం అంతా కూడా ఈ సినిమాని అందరూ కూడా చూసేస్తే సో ఒక్కసారిగా డ్రాప్ అయిపోతే 5వ రోజు కలెక్షన్లు కనుక డ్రాప్ అయిపోతే మళ్ళీ దాని ఎఫెక్ట్ టాక్ ఉంటూ వస్తుంది. సో ఈ రేంజ్ లో డ్రాప్ ఉంది 5వ రోజు. సో మరి ఏంటి పరిస్థితి? ఇందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ 5 days ఒక ప్రైస్ ఉంది టికెట్ కి, అండ్ సెకండ్ మళ్ళీ 29th వరకు కొన్ని ప్రైజెస్ లాగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పారు కదా సార్. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఈ 4 days లో ఏమైనా పడే అవకాశం ఉందంటారా? అసలు ఆ టికెట్ ప్రైసులు అవన్నీ కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమి చూపించవు. ఎందుకంటే మొదటి రోజు 150 రూపాయలు పెట్టారు మొదటి 4-5 రోజులకి, తర్వాత 100 రూపాయలు పెట్టారు, చివరికి వచ్చేటప్పటికి 20 రూపాయలు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇచ్చింది అదే, లాస్ట్ ఏదైతే 10 రోజుల తర్వాత 20 రూపాయలు పెంచుకోవచ్చు. అది కూడా 14 రోజు వరకు 15 రోజు వరకు అట్లా ఇచ్చారు కదా. సో ఆ స్లాబ్లు ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఎప్పుడు అంటే ఇవాళ 100 రూపాయలు పెట్టాలనుకున్నవాడు ఇంకొక 50 రూపాయలు పెట్టడానికి వెనకాడు. సో అందువల్ల టికెట్ ప్రైస్లు అనేవి పెద్దగా ఎఫెక్ట్ చూపించు. సో 4 రోజులు ఆగితే మనం గత టికెట్ రేటు తగ్గుతుంది కదా అప్పుడు చూద్దాము అని అనుకునేవాళ్ళు నాకు తెలిసి తక్కువ మంది ఉంటారు. ఫ్యామిలీతో కలిసి వెళదాం అనుకునే వాళ్ళు మాత్రం ఆలోచిస్తారు. కానీ ఇది ఫ్యామిలీ మూవీ కాదు, ఇది ఫుల్ యాక్షన్ మూవీ. పుష్ప అనేది ఫుల్ యాక్షన్ మూవీ. తెలుసు కదా మనకి ఒక రగ్గుడు పర్సన్ అతను, అది కూడా స్మగ్లర్ కథ లాగా తీసుకొచ్చారు. అందుకని ఫ్యామిలీ పిల్లలందరూ కలిసి భార్య పిల్లలతోటి మనం ఈ సినిమా చూద్దాము అనే టైప్ స్టోరీ కాదు బాహుబలి లాగా. బాహుబలి అనేది ఒక ఫ్యామిలీ సాగా. ఆ ఫ్యామిలీలో దానికోసం, రాజ్యం కోసం, ఆధిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య ఏర్పడినటువంటి స్పర్ధ. సో న్యాయంగా ఒకరికి రావాల్సిన దాన్ని సో అన్యాయమైన పద్ధతిలో ఇంకొక అతను చేజిక్కించుకొని తన సోదరుణ్ణి, అతని భార్యని ఏ విధంగా కష్టాలు పెట్టాడు, దానికి ఎలా వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారు ఆ ఫ్యామిలీ అనేది ఆ కథ. అందుకని అది ఫ్యామిలీలోకి బాగా వెళ్ళిపోయి అందరూ కూడా కుటుంబాలు అంతా కూడా తరలి వెళ్ళాయి దానికి. సో ఇది అలాంటి సినిమా కాదు ఇది. సో ఇది ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి దీని ఆడియన్స్ వేరే ఉంటారు, ఎక్కువగా యూత్ ఉంటారు, ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. సో చెప్పాలంటే ఇలాంటి దానికి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆ రకంగా చూసుకుంటే మరి ఇది మీరు అన్నట్టు ఒకవేళ ఫ్యామిలీ వాళ్ళు కలిసి వెళ్ళాలనుకుంటే అప్పుడు 4 రోజుల తర్వాత వెళ్దామని అని చెప్పి సాగేవాడు కొద్దిమంది అయితే ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమాను చూడాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వీకెండ్ లోపల చూసేస్తారు. సో 5వ రోజు ఈ సినిమాకి అత్యంత కీలకమని చెప్తుంది. అందుకంటే సోమవారం, ఆ సోమవారం గనక ప్రేక్షకుల సంఖ్య సో మనం ఏదైతే నార్మల్గా తగ్గుతుందో దానికంటే ఇంకా ఎక్కువగా తగ్గితే మాత్రం కొంచెం ఆందోళన చెందాల్సిన పని ఉంటుంది. బట్ ఈ 4 daysలో వచ్చే కలెక్షన్ ఏదైతే ఉందో అప్పటికే అది ఏదైతే 640 కోట్ల వ్యాపారం జరిగిందో ఆ 640 కోట్లు కూడా ఈ 4 రోజుల్లో ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి
విశ్లేషకులందరూ కూడా నమ్ముతున్నారు. 5వ రోజు నుంచే ఈ సినిమా లాభాల బాటలో ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినటువంటి 5th డే, ఆ మండే అనేది ఈ సినిమాకి ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. మరి దాన్ని గనక పాస్ అయితే గనక ఇక అడ్డే ఉండదు ఇక పుష్ప రికార్డులకి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.